హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఆర్ఆర్బి నుంచి ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకి ఎన్టీపీసీ. సో చాలా మంది గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనకి స్టేషన్ మాస్టర్ అండ్ సీనియర్ క్లర్క్, టైపిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గూడ్స్ మేనేజర్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో టోటల్ ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్లో టోటల్ 5 డిఫరెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి అన్ని ఆర్ఆర్బీస్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏ ఆర్ఆర్బీ కింద లైక్ ఎగ్జాంపుల్ మీరు ఉండాలి సౌతర్న్ స్టేట్స్లలో అంటే సో మీరు సికింద్రాబాద్ అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ది కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. లేదు మనం వేరే ఏదైనా లైక్ కర్ణాటక లేదా అదర్ ఆర్ఆర్బీస్లో మనం అప్లై చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కానీ పోస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడే వస్తుంది, మనకి ఇటు సైడ్ రాదు సౌత్ స్టేట్లో. సో అది కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని మీరు అప్లై చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పోస్ట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్స్, సో ఎవ్రీథింగ్ మనం అర్థం చేసుకుందామా. సో ఇక్కడ ఆర్ఆర్బీ సైట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్లో ఇచ్చారు చూడండి. సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ లింక్ క్లిక్ చేసుకొచ్చి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మనం చెక్ చేసుకుందాం. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీసే. సో స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఇండెక్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 13th మనకి పబ్లిష్ చేసిందనమాట. 14th నుంచి అంటే టుడే నుంచి మనము అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మొత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 1 month టైం లైన్ ఇస్తారు. సో ఈ 1 monthలో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఫీ కూడా ఉంటుందేమో. ఫీ అనేది దీంట్లో మళ్ళీ రీఫండ్ కూడా అవుతుంది. మనం ఎప్పుడైతే CBT 1 ఎగ్జామ్ రాస్తామో అది కూడా మనం డీటెయిల్స్ చెక్ చేసుకుందాము. అండ్ ఇక్కడ విండో ఫర్ ఏదైనా అప్లికేషన్లో మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు మనం రాంగ్గా ఎంటర్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మనకి డేట్స్ కూడా ఇస్తారనమాట. ఒక 1 week మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈసారి ఎన్టీపీసీలో మనకి 5 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు. సో టికెట్ సూపర్వైజర్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట, అండ్ టైపిస్ట్. సో జూనియర్ అకౌంట్, సీనియర్ క్లర్క్. సో 2 టైపిస్ట్ పోస్టులు, ఒక స్టేషన్ మాస్టర్, ఒక గూడ్స్ మేనేజర్ అండ్ ఇంకొకటి సూపర్వైజర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ CBT లెవెల్ 2లో. అప్పుడు మనకి స్టేషన్ మాస్టర్కి సపరేట్ అండ్ రిమైనింగ్ పోస్టులకి సపరేట్ అలా డివైడ్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు అంతా కామన్ చేశారు, ఒకే ఎగ్జామే చేసేసారనమాట CBT 2 కూడా. బట్ ఆఫ్టర్ దట్ CBT 2 తర్వాత మనకి స్టేషన్ మాస్టర్ స్పెసిఫిక్గా ఈ పోస్ట్కి నాకు కావాలి అంటే కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. అండ్ లేదు మనము టైపింగ్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నానంటే CBT 2 తర్వాత మీరు స్కిల్ టెస్ట్ ఇవ్వాలన్నమాట టైపింగ్. ఓకేనా. రిమైనింగ్ ఈ పోస్ట్కి మనకి జస్ట్ CBT 1 ప్లస్ CBT 2 మాత్రమే. దీనికి స్కిల్ టెస్ట్ ఏం లేదమ్మా. CBT 2 మనం క్వాలిఫై అయినామంటే మనకు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలా ఉంటుంది. బట్ రిమైనింగ్ పోస్టులకి ఇలా స్కిల్ టెస్ట్ ఉంటాయన్నమాట. మనకి డీటెయిల్స్ ఇచ్చారనమాట. 5 పోస్టులు అండ్ దాని పే లెవెల్ ఎలా ఉంటుంది. మనకి ఇక్కడ చెక్ చేసుకోవాల్సినది ఇది మెడికల్ స్టాండర్డ్స్. గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, దీనికి మనకి మెడికల్ టెస్ట్ A2 అడుగుతున్నారు. సో A2 అంటే మనకి విజన్ క్లారిటీగా ఉండాలన్నమాట. మనకి ఏది కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. మనకి విజన్ 6/9 ఉండాలి. ఓకేనా. సో ఇది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే చాలామంది స్టూడెంట్ లాసిక్ సర్జరీ అంటూ ఉంటారు. అది చేసుకున్నా కూడా మీకు విజన్ వస్తుందేమో కానీ బట్ మీరు ఈ పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ కాదు. మీరు వేరే పోస్టులకి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మనకి ఏజ్ లిమిట్ ఇక్కడ 18 to 36 వరకు ఇస్తున్నారు. కోవిడ్ వల్ల 3 years వీళ్ళు ఎక్స్టెన్షన్ చేశారనమాట. అండ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్ మనకి 8,000+ వేకెన్సీస్. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము బట్ మనకి 8,000+ పోస్టులే ఉన్నారు. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తారు మ్యాక్సిమం అనేది ఏం ఛాన్సెస్ అయితే లేదు. మనం కన్సిడర్ చేసుకోవాల్సినది యాజ్ ఆఫ్ నౌ దిస్ మనీ పోస్టులు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా ఇన్స్ట్రక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు గో త్రూ చేయండి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో. సో మన పర్సనల్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏదన్నా ఎవ్రీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనకి నోటిఫై చేస్తూ ఉంటారనమాట, మెసేజెస్ త్రూ, ఈమెయిల్స్ త్రూ. సో ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూడండి. ఓకేనా. సో క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ 1 RRB. అప్లికేషన్ టు మోర్ దాన్ 1 RRB విల్ లీడ్స్ టు ద రిజెక్షన్ ఆఫ్ ఆల్ అప్లికేషన్. మీరు ఒక ఆర్ఆర్బీ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చుమా. ఒకే అప్లికేషనే మీరు స్టేషన్ మాస్టర్కైనా, ఈ టైపిస్ట్కైనా, ఏ పోస్ట్కైనా మీరు ఒకే అప్లికేషన్లోనే మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ నాకు స్టేషన్ మాస్టర్ కావాలి, సెకండ్ నాకు గూడ్స్ మేనేజర్ కావాలి, ఇలా మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. సో మనకి 5 పోస్టులు ఉన్నాయి. 5 నేను ఎలిజిబుల్, 5 అప్లై చేస్తానని 5 డిఫరెంట్ అప్లికేషన్ అయితే చేయకండి. ఒకే అప్లికేషన్లో మీకు వస్తుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట అక్కడ ఏది ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. అండ్ మీరు ఒకే ఆర్ఆర్బీ నుంచి చేయాలి. సో ఇప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి చేసి తర్వాత బెంగళూరు ఆర్ఆర్బీకి వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లై చేస్తే అది లీడ్స్ టు రిజెక్షన్ అనమాట. మొత్తం అంతా క్యాన్సిల్ చేసి పడేస్తారు మీది. ఓకేనా. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి CBT స్కిల్ టెస్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ అప్లికబుల్. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకి పహలా CBT 1 అండ్ దెన్ మనకి CBT 2 రాస్తారనమాట.
ఇది 2 క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫస్ట్ క్వాలిఫై అయిన తర్వాత CBT2 క్వాలిఫై అయిన తర్వాత ఒకవేళ మీరు స్టేషన్ మాస్టర్ అప్లై చేస్తుంటే మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది కూడా క్వాలిఫై అవ్వాలి, ఇది మెరిట్లో వస్తుంది. లేదు నేను దీనికి అప్లై చేయలేదు, నేను టైపింగ్కి అప్లై చేశాను అంటే మీరు ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది CBT2 తర్వాత. లేదు నాకు ఈ టైపింగ్ టెస్ట్ కూడా అవసరం లేదు, నేను జస్ట్ గూడ్స్ ట్రైన్ మాస్టర్ సూపర్వైజర్ కంటే జస్ట్ CBT1 2 రాస్తే చాలమా, 2లో వచ్చిన మెరిటే తీసి మీరు ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నారంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు. సో ఫస్ట్ మీరు వెళ్ళి CBT1 రాస్తేనే సో ఒక పోస్ట్ 15 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే ఒక పోస్ట్కి 15 మందిని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్ అయిపోతానే ఆ 15 ఒక పోస్ట్కి 15 మెంబర్స్, సో ఎవరైతే ఎంత వస్తుందో 8,000 ఇంటూ 15, సో అంతమంది స్టూడెంట్స్ని మనకి క్వాలిఫై చేస్తారు సెకండ్ స్టేజ్కి. సెకండ్ స్టేజ్లో ఎంతమందిని తీస్తారంటే ఒక పోస్ట్కి 8 టైమ్స్ క్యాండిడేట్స్ని అయితే తీస్తారు. సో ఇలా వీళ్ళది స్క్రూటినీ అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ నెగిటివ్ మార్కింగ్ CBT1లో 2లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3 ఆఫ్. అందుకే మనము ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా మనం జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి, మనకు వచ్చిన మార్క్స్ని లాస్ అవ్వకూడదు. నెగిటివ్ మార్కింగ్ బోత్ స్టేజెస్లో ఉంది. ఓకేనా. అండ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మొత్తం ఇచ్చారు. సో ఇవన్నీ గో త్రూ అవ్వండి మా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మెడికల్ స్టాండర్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో A2 అంటే ఏంటి, A3 అంటే ఏముండాలి, B2 అంటే ఏముండాలి మనకి, అండ్ C2 అంటే సో A2 అనేది ఎక్కువ అనమాట. మనము ఇది అంటే A2 అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అంటే మనకి కలర్ బ్లైండ్నెస్ అండ్ ఫిజికలీ ఫిట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. బట్ A3 B2 C2 కంపేర్ చేసుకుంటే కొద్దిగా మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి విజన్ విత్ గ్లాస్ వితౌట్ గ్లాస్తో మనకి ఇచ్చారనమాట ఇక్కడ. బట్ ఇక్కడ వితౌట్ గ్లాస్తోనే మనకి 6/9 విజన్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లాసింగ్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ or to correct refractory error are not eligible for the post having medical standard A2 and A3. సో A2 అండ్ A3 పోస్టులు ఏదైతే ఉన్నాయో సో మీరు సర్జరీ చేసుకున్నారు ఇలా లాసిక్ సర్జరీ అంటే ఆ పోస్టులకి ఎలిజిబుల్ కారు అనమాట. మీరు ఇక్కడ B2 అండ్ C2 యాజ్ పర్ ద కండిషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎర్రర్ ఆర్ ఎలిజిబుల్ అని. ఈ పోస్టులకి అయితే మీరు ఎలిజిబుల్. A2 A3 అయితే ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ పోస్టులు మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి మా బిఫోర్ అప్లయింగ్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ ఏజ్ గ్రూప్ అప్ టు 18 to 36 యూఆర్ యూడబ్ల్యూఎస్కి ఇలా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దాన్ అంటే దీనికంటే ముందు పుట్టకూడదు, 2007 దీనికంటే తర్వాత అనమాట, నాట్ లేటర్ దాన్ అన్నట్టు. ఒకవేళ మీరు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇచ్చారనమాట ఓబీసీ 3 years, SC ST 5 years, సో ఇలా రిమైనింగ్ ఇది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఆ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ద డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ ఇన్ దిస్ అప్లికేషన్ షుడ్ బి సేమ్ యాజ్ అ రికార్డ్ ఇన్ మెట్రికులేషన్ SSC 10th. అంటే మనకి ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేస్తామో అప్లై చేసేటప్పుడు అది మన SSC సర్టిఫికేట్కి మ్యాచ్ అవ్వాలి. మీరు ఆధార్లో అలా ఉంది అలా ఎంటర్ చేసేకే కాదు, మన సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అదే మనము ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఫీజు రిలేటెడ్ చూసుకున్నట్టయితే ఫర్ ఆల్ క్యాండిడేట్ సో ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్కి వాళ్ళందరికీ 500 అనమాట. అంటే జనరల్ ఓబీసీ ఇలా ఫాలో అయ్యే వాళ్ళకి 500. అండ్ వీళ్ళు ఎవరైతే అంటే వీళ్ళు పే చేసి స్టేజ్ 1 రాస్తారో సో వాళ్ళకి 400 అనేది మళ్ళీ రీఫండ్ చేస్తారనమాట. 100 రూపీస్ వాళ్ళు తీసుకొని 400 రీఫండ్ చేస్తారు ఎప్పుడు మీరు వెళ్ళి స్టేజ్ 1 రాస్తేనే. ఒకవేళ మీరు జస్ట్ అప్లై చేసి వదిలేస్తే రీఫండ్ అవ్వదు. ఓకేనా. ద సేమ్ వే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్, ట్రాన్స్జెండర్, సో ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ 250 రూపీస్ పే చేయాలి. అండ్ 250 కూడా స్టేజ్ 1 తర్వాత మనకి రీఫండ్ అనేది వస్తుంది. అందుకే మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు రీఫండ్కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. అక్కడ మీరు జాగ్రత్తగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇవ్వండి మా. ఓకేనా. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా మనకి ఆన్లైనే ఉంటుంది. ఇక్కడ మనకి CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మా CBT1 సో మనకి టోటల్ 90 minutes అంటే 1.5 hour ఎగ్జామ్ జరుగుతుంది. RRBలో మనకి ఇంగ్లీష్కి ఎక్కువ స్కోప్ ఉండదు మా. మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులే ఉంటాయి. CBT1కి 3 subjects, CBT2కి 3 subjects అనమాట. మీరు డైరెక్ట్గా CBT2 మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. CBT1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, 2లో ఏదైతే వస్తుందో అదే మీకు మెరిట్లో యాడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ 40 questions,
మ్యాథమెటిక్స్ 30 అండ్ జనరల్ రీజనింగ్ మనకి 30 క్వశ్చన్స్ అనమాట. టోటల్ మనకి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో 90 మినిట్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇక్కడ మనకి సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, సో ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ మనకి నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఎల్సిఎం, హెచ్సిఎం, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. అండ్ రీజనింగ్ మనకి వర్బల్, నాన్ వర్బల్ బోత్ మనకి ఇంక్లూడ్ చేశారు. అండ్ జనరల్ అవేర్నెస్ అనేది మనకి 10th లెవెల్ సిబిఎస్ఈ సిలబస్లో అడుగుతారు. మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎవ్రీథింగ్ మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం స్కిప్ చేయడానికి లేదు. మనకి ఎవ్రీ సబ్జెక్ట్ అనేది వెరీ స్కోప్ ఉన్నది. మనకి ప్రతి సబ్జెక్ట్లోనూ మనం చదవాల్సినది ఏది ఇగ్నోర్ చేయడానికి కాదు. అండ్ ఇక్కడ మనకి తెలుగులో కూడా మనము ఎగ్జామ్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనకి క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో కనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనం తెలుగు వైల్ ఫిల్లింగ్ ద ఫామ్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి తెలుగులో కూడా క్వశ్చన్ డిస్ప్లే అవుతుందన్నమాట. సెకండ్ స్టేజ్ మనకి చూసుకున్నట్టయితే సేమ్ అవే అంటే అవే 3 సబ్జెక్ట్సే మనకి క్వశ్చన్స్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తారు. టైం అనేది అంతే ఇస్తారనమాట. 1.5 గంట, 1.5 అవర్ ఇస్తారు మనకి. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35, టోటల్ 120 క్వశ్చన్. సో 120 క్వశ్చన్, 120 మార్క్స్. ఒక క్వశ్చన్కి ఒకే మార్కుమా. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/3. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్ సేమ్ సిలబస్, అందుకే డైరెక్ట్గా మనం CBT 2 అన్నట్టే మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సిమిలర్, కరెంట్ అఫైర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనమాట సబ్జెక్ట్. మనకి జస్ట్ క్వశ్చన్స్ అనేది పెంచుతున్నారు, కొద్దిగా టైం అదే పెట్టి క్వశ్చన్స్ పెంచుతున్నారు. సో మనకి CBT 2లో ఎంత పాసిబుల్ అయితే అంత మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి. ఈవెన్ CBT 1 కూడా మనకి రైల్వేస్ అంటే ఆల్ ఇండియా వైడ్ డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది హైగా వెళ్తుంది. అండ్ ఈ కట్ ఆఫ్ అనేది మనకి ఫస్ట్ ఆర్ఆర్బీ వైడ్ వెళ్తుంది అనమాట. అంటే రీజనల్ వైడ్, ఆర్ఆర్బీ జోన్స్ వైజ్, ఆ తర్వాత పోస్ట్ వైజ్ వెళ్తుంది. ఓకేనా. సో అన్నిటికీ ఓవరాల్గా ఉండదు. ఏ పోస్ట్కి ఏ రీజన్లో అక్కడ ఇండివిజువల్ కట్ ఆఫ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. సో దట్ మీరు ఆ పోస్ట్కి ఎంతవరకు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అనేది తెలుస్తుంది. ఓకేనా. సో తర్వాత మనకి CBT 1 అయిపోయింది, CBT 2 ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఫర్ ద స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ టెస్ట్ ఇవ్వాలన్నమాట CBT 2 తర్వాత. లేదు అంటే టైపింగ్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే CBT 2 ఎగ్జామ్ రాస్తారు, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాస్తారు. CBT 2లో వచ్చిన 70%, CBT ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ వచ్చిన 30%, బోత్ కలిపి మనకి ఓవరాల్ తీస్తారనమాట. అందుకే మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. CBAT కూడా స్టేషన్ మాస్టర్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో, ఎందుకంటే క్యాండిడేట్స్ ఇక్కడ కూడా డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. యాజ్ వెల్ యాజ్ మనకి స్కిల్ టెస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనకి వెయిటేజ్ బోత్ ఉంటుంది అనమాట. డెఫినెట్లీ మనకి అక్కడ స్కిల్ టెస్ట్ అనేది మనకి క్వాలిఫై అవ్వాలి. ఈ వర్డ్స్ పర్ మినిట్ ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ మీరు చూస్ చేసుకున్నట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్లో మీరు ఎంటర్ చేయాలి. హిందీ చూసుకున్నట్లయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. ఓకేనా. అండ్ తర్వాత మనకి వన్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఇదంతా జరుగుతుంది. ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా, సో మనకి ఇక్కడ టోటల్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ స్కిల్ టెస్ట్. సో ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సూపర్వైజర్ పోస్టులు, ఈ 2 పోస్టులకి 1, 2 మాత్రమే. కామన్ ఫర్ ఆల్ పోస్ట్ అంటే ప్రతి పోస్టుకి ఒకే ఎగ్జామ్ అంటే సిమిలర్, ఒకే ప్యాటర్నే ఉంటుంది, ఒకే పేపరే ఉంటుంది అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకి టైపింగ్ చూసుకున్నట్లయితే సీనియర్, జూనియర్. సో ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఇచ్చారు. స్టేషన్ మాస్టర్కి మనకి CBAT ఇచ్చారనమాట. సో ఇలా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు మనకి. ఓకేనా. ప్రతి దాంట్లో నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి అప్లై చేసే ప్రాసెస్ అంతా ఇచ్చారు. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో మనకి ఇంకా సిలబస్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, అండ్ బుక్స్ రిలేటెడ్ కూడా ఫర్దర్ క్లాసెస్లో. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.